నాగర్ కర్నూలు జిల్లాలో ఆదివాసీ యువకులు ఆందోళనకు దిగారు. మన్నునూరులోని అటవీశాఖ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. సలేశ్వరం జాతర ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేయించుకున్న అటవీశాఖ అధికారులు తమ కూలీ డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. జాతరలో చెత్త ఏరివేసే పనులు చేయించుకుని డబ్బులు అడిగితే ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితం డబ్బులను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎంతమంది ఉంటారు మొత్తం? మా ఊరు వచ్చేసి బాబునపాడు సార్. అయితే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉండి సలేశ్వరం జాతరకి వాలంటీర్లు కావాలంటే వచ్చినాం సార్. 4-5 రోజులు చేపించుకున్నారు. చెప్పులు కానీ ఏమైనా కానీ మంచిగా తీసేసారు. ఆడ ఉన్న చెత్త కానీ ఇస్తరాకులు కానీ ఆ కింద ఉన్న వాళ్ళు ఉన్న చెప్పులు గిట్ట మొత్తం సార్. ఇప్పుడు ఆ పండగ అయిపోయింది, వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి డబ్బులు అడిగితే 2 రోజుల తర్వాత రాండి అని చెప్పి సార్. అప్పుడు ఒకసారి వచ్చినాం, మళ్ళీ 2 రోజుల తర్వాత రావండి సార్. మళ్ళీ అప్పుడు వచ్చినాం, వరుసగా 5 సార్లు వచ్చినాం సార్. ఇంకా 4 నెలలు అవుతుంది, ఇప్పటికి డబ్బులు అయితే ఇస్తలేరు సార్. ఈరోజు వచ్చినా ఈరోజు కూడా లేదని చెప్తారు. దీనికి మరి ఇంకా 2 రోజులు అని చెప్పి మాకు దానికే ఛార్జీలు తెచ్చుకోవట్లేదు సార్. అన్నం లేదు, ఏం లేదు. వస్తున్నాం పోతున్నాం. మాకు కూలీలకే 3 రోజులు సార్. అవి తీసుకొని వచ్చి డబ్బులు ఎన్ని వస్తాయంటే ఈ డబ్బులు లేవు. ఇక్కడ ఆ కూలీలు మొత్తం అది లాస్ అవుతుంది. డబ్బులు ఇస్తలేదు. గాంధీ బొమ్మ కాడ 10 మందిని గాంధీ బొమ్మ కాడ 10 మంది డబ్బులు ఇచ్చేది లేదు. బుధవారం రామన్నారు, బుధవారం వచ్చినాం. సోమవారం రామన్నారు, సోమవారం 2 తారీఖు రామన్నారు, 2 తారీఖు వచ్చినాం. ఏది లేదు సార్ మాకైతే. ఇప్పుడు 4 నెలలు మళ్ళీ ఇప్పుడు అడిగితేనేమో మళ్ళీ సార్ ఒకటి మేము సలేశ్వరం జాతరకి పోయినాం, ఒకటి పండుగకి పోయినాం. సార్ వాళ్ళు పిలిపించారు, దానికి మేము సహకరించడం చేసుకున్నాం. ఒకటి మేము ఏ జీవనోపాధి కోసం మాకు జీవనోపాధి అని మేము సారోల మాటలు పట్టి మేము పోయినాం, పనికి పోయినాం. మాకు మా డబ్బులు ఇయ్యలే. ఇచ్చిన దానికోసం మేము కొట్లాడుతున్నాం. ఇంకా 4 నెలలు అవుతుంది మాకు జీతాలు 3,000 2,000 వాళ్ళు జీతం ఇచ్చిన దానికి మేము కొట్లాడుతున్నాం. సార్ ఒకటి మేము సలేశ్వరం జాతరకి